బాధైనా, సంతోషమైనా ఎక్కువ కాలం ఉండదంటే ఇదేనేమో. ఆ బాధ నుంచి ఎలాగోకలాగా బయటకైతే వచ్చేసింది. ఆ తర్వాతయితే ఒక గుడ్ న్యూస్. తనకి జాబ్ వచ్చింది. జాబ్‌లో జాయిన్ అయింది. తను జాయిన్ అయ్యి 2 డేస్ కూడా కాలేదు. వాళ్ళ తాతయ్యకి హెల్త్ బాగోక హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. కానీ తనకి చూడడానికి కూడా అవ్వలేదు. సండే తాతయ్యని చూడడానికి వెళ్దాం అనుకుంది. కానీ సాటర్డే నైటే అతను అందరిని వదిలేసి వెళ్ళిపోయారు. గుండె పగిలేలా ఏడ్చింది. తనకింకా ఎవరూ లేరు అన్నట్టు. తన తాతయ్యతో తనకి చాలా మెమరీస్ ఉన్నాయి. అతనితో కలిసి తినడం, కలిసి కబుర్లు చెప్పుకోవడం. తను సంతోషంగా ఉంటది అంటే వాళ్ళ తాతయ్య ఏమైనా చేసేవారు తన కోసం. తనకి 21 ఇయర్స్ అయినా కూడా ఎప్పటికీ కూడా తను ఒక చిన్న మహారాణిలాగా ట్రీట్ చేసేవారు. తన అమ్మ నాన్న తనకి ఏం కావాలన్నా అన్నీ ఇచ్చారు. కానీ తనకి ప్రేమ అంటే ఏంటో, ప్రేమ ఎలా ఉంటుందో చూపించింది మాత్రం వాళ్ళ తాతయ్య, నానమ్మ. తను ఎక్కడికైనా వెళ్తే ఒక ముద్దు పెట్టి ఆశీర్వదించి పంపించేవారు. ప్రేమగా తాతయ్యలు అని పిలిచేవారు. అలాంటి అతన్ని చివరిసారిగా చూడలేకపోయినన్న బాధ ఎప్పటికీ ఉంటుంది. ఇలాంటి టైంలో వాళ్ళ పేరెంట్స్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్లో చూసేయండి.